దండకారణ్యవాస हिमाचलसामपरिवेष्टितभोवर्याङ्कभूषः द्राविरामभोवैहरभक्तवरद श्रीरम्या चिञ्चलक्ष्मी समेत नृसिंहं राजं भजेहं रामान्वितं श्रीमहन्प्रत्यक्षपरमेश्वरां वन्दे लक्ष्मीकान्ति ज्वलितां श्रीजयकृतं वेदितां ఆనందగర్ పూలమంగళ దివ్య నీరాజనం దర్శయామి. అందరూ కూడా ఒకసారి చూడండి. స్వామివారి వెండి ఆభరణాలతో స్వామివారి ఇక్కడ కొలువై ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎదుర్కోలు రోజు ఈరోజు వెండి ఆభరణాలతో అలంకరణ చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారు వెండి ఆభరణాలతో మాత్రమే ఉంటారు. మిగతా సమయాలలో నిజరూప దర్శనం ఉంటుంది. ఆ నిజరూప దర్శనంలోనే స్వామివారి మెత్తముండడం, నాభిలో దెబ్బతగిలిన ప్రదేశం అవన్నీ కూడా చూపెడతారు. తిలతైలాభిషేకంలో చూపెడతారు. మిగతా సమయాల్లో చూపించినట్లయితే 25,000 జపం చేసుకోవాల్సి ఉంటుంది. మంచిగా చూడండి. వెండి ఆభరణాలతో కొలువై ఉన్నారు స్వామివారు. ఇక్కడ విశేషమైన రోజులు ఇవి. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి విశేషమైన రోజులు కాబట్టి అందరూ కూడా ఈ దర్శనాన్ని మంచిగా చేసుకొని మీ కోరికలు ఏముంటే అవి తీర్చేస్తాడు. మెట్లు దిగే లోపే స్వామివారు. మంచిగా నమస్కారం చేసుకోండి. స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. అందుకనే స్వామివారి ఇక్కడ వెండి ఆభరణాలతో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారు. మిగతా రోజుల్లో మొత్తం కూడా నిజరూప దర్శనంలో ఉంటారు స్వామివారు. నిజరూప దర్శనంలో ఉండి పూల అలంకరణతో చేసి ఉంటుంది. శనివారం ఆదివారం అభిషేకాల్లో మాత్రమే. మిగతా సమయంలో అర్చకుడు సైతం కూడా ముట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఎదుర్కోరు. రేపు స్వామివారి యొక్క కళ్యాణం 23వ తారీఖు. ఇట్లా తెల్లారి రథోత్సవం 23 స్వామివారి కళ్యాణం అయితే 24వ తారీఖు స్వామివారి రథోత్సవం మల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత రథోత్సవం అయిపోయిన తర్వాత సదస్యం 25వ తారీఖు, 26వ తారీఖు తెప్పోత్సవం, 26 తెప్పోత్సవం. ఆ తర్వాత 27 నాగవల్లి అంటే పుష్పయాగం జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి సాయంత్రం 8 నుంచి 11 వరకు పుష్పయాగం జరుగుతుంది. 12 రకాల పుష్పాలతో, 12 రకాల ప్రసాదాలతో, 12 రకాల పండ్లతో అత్యంత అద్భుతంగా భద్రాచలం అయ్యగారులచే యాజ్ఞికులచే చేయబడుతుంది ఆ పుష్పయాగం. 28వ తారీఖు వసంతోత్సవం. ఆ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ బ్రహ్మోత్సవముల యొక్క విశేషం. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు మెత్తగా ఉండడం, నాభిలో దెబ్బతగిలిన ప్రదేశం, తిలతైలాభిషేకం ఇలాంటివి ఏవి కూడా జరగవు. ఎందుకంటే స్వామివారు వెండి ఆభరణాలతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కావున అభిషేకం అనేది ఇక్కడ జరగదు ఈ 10 రోజుల పాటు కూడా. అయితే సాక్షాత్ విష్ణుమూర్తే వచ్చిన అంత భాగ్యం కలుగుతుంది వెండి ఆభరణాలతో స్వామివారిని చూసినట్లయితే. ఈ బ్రహ్మోత్సవాలలో ఆ వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది వెండి ఆభరణాలలో ఆ స్వామివారిని చూసి తరిస్తే. కాబట్టి అందరూ కూడా మంచిగా చేతులెత్తి మంచిగా దండం పెట్టుకోండి. మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే మెట్లు దిగేలోపే ఆ స్వామి సమస్యని స్వామివారు పరిష్కరిస్తారు. అంత మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి, జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి. శతాబ్దం కాలంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారు స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పొడుదయ్యింది.
ఎప్పుడైతే స్వామివారి నావిలో గుణపం పూడు తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచే రరోగానే కొండంత పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపందేగా రక్తం ధారలా కారుతుంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బతగిలిగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా, అంతే కదా. మనకి దెబ్బతగిలిగానే మనం ఏం చేస్తామంటే పసుపు పెడతాం కదా. అలాగే ఆ స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్యారైనప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలం అంటే ఏంటమ్మా? నువ్వుల నూనె. నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తాం. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితేనట సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హిమాచల క్షేత్రం. శనివారం ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం చేస్తాం. ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది. స్వామివారి మెత్తగా ఉండడం, నాభిలో దెబ్బతగిలిన ప్రదేశం, అవన్నీ కూడా తిలతైలాభిషేకంలో విశ్వరూప దర్శనంలో చూపెడతారు. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి. ఈ చివర మొదలుసిన ఆ చివరి ఎండ్ అవుతుంది అర్ధచంద్రాకారంగా ఉండి ఆ స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. చంద్రుడు అంటే హిమచరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రహ్మోత్సవములు